ఇప్పుడు సాక్షి ధ్యానం అన్నారు కదా, సాక్షి ధ్యానం వల్ల ఏమి ఏమి సాక్షి ధ్యానం అనేది ఈ అంటే దీని బుద్ధుడు ఏమంటే యథాభూత దర్శనం, ఉన్నది ఉన్నట్టు చూడడం. ఇప్పుడు నా జీవితంలో ఏది జరిగినా, అది దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, భోగం వచ్చినా, అది జరిగేది జరుగుతుంది. మనం ఏం మార్చలేం. ప్రారంధ కర్మను బేస్ చేసుకొని జీవితం నడుస్తుంది కదా, ఆ నడుస్తున్నప్పుడు మనం ఏది జరిగినా దాన్ని గమనించడం అనేది నేను ప్రాక్టీస్ చేసాను సార్ జీవితంలో. ఇప్పుడు నాకు దుఃఖం లేదు. మాకు ఏంటంటే తాటిపత్రిలో రమణ మహర్షి శిష్యుడు ఒక గురువు గారు ఉన్నారు, మేము కలిసాం ఆయన్ని. ఆయన దగ్గర అద్భుతమైన సత్యం ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటా ఆడియన్స్ కూడా. ఓకే సార్. మన సినిమా అనేది రిలీజ్ అయిపోయింది అంటున్నాడు ఆయన. అవును సార్, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన సినిమాని మనం వేరే సీన్ ఒకటి సీన్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక సీన్ వేసుకుంటున్నాం, అంటే జరిగే సీన్కి మన సీన్కి ఆపోజిట్ నడుస్తుంది. ఏ సినిమా ఏం జరుగుతుందో దాని సాక్ష్యాలు సినిమా రిలీజ్ అయిపోయింది, సీన్లన్నీ నువ్వు సాక్షి చూడటం, సినిమా థియేటర్లను సాక్షి చూడటం, సినిమాలకు నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ దుఃఖం తీసుకుంటున్నావు అని ఆయన అంటున్నాడు. అది సత్యం సార్, అది సత్యమే, కరెక్ట్. ఆల్రెడీ డిజైన్ ప్రణాళిక పూర్తి అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ కూర్చోవాలి, నువ్వు కండక్టర్ అయ్యాలి, మేము ఫైట్ మాస్టర్ చేయాలి, ఒక సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయిన సినిమానికి మనం ఏం చేసుకుంటున్నామంటే జరిగే సీన్కి మనం ఒక కొత్త సీన్ ఒకటి యాడ్ చేసుకొని ఈ సీన్ జరగాలనుకుంటున్నాం. అంటే మనం ప్రపంచాన్ని పోల్చుకుంటున్నాం సార్. ఏమైపోయిందంటే అంటే మేము కూడా మా గత నెలలో మాకు జరిగిన సన్నివేశాలు నువ్వు వచ్చిన అనుభవాలు కూడా ప్రపంచాన్ని పోల్చుకోవాలో దుఃఖపోతుంది అంటారు. పోల్చుకోవద్దు సార్. ధ్యానం చేస్తే పోలిక లేని స్థితి వస్తుంది. యథాతథ మన జీవితాన్ని సాక్షిగా చూడడం అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు జనాన్ని ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడు మేము జీవితంలో ఫస్ట్ జీవితం ఎదగాలని, మాకంటే ముందున్న వాళ్ళు ఎలా వెళ్ళేవారు ఎలా లేరు వాళ్ళు పోల్చుకున్నాం. పోల్చుకుంటే మీ స్థాయికి వచ్చాం. వాటిలో రెండు రకాలైన పోల్చుకోవాలి. అంటే జీవితం ఎదగటానికి కంపారిజన్ చేసుకోవాలి కదా మనిషిని. అర్థం కాదా? ఇప్పుడు మేము ఊర్లో ఉండేవాళ్ళు ఒక మనుషుల్ని పోల్చుకోగలిగితే ఈ రకంగా వచ్చాం కదా మనం. అందుకని చూసే పాయింట్ ఆఫ్ ప్రేక్షక దేవుళ్ళు అందరూ అసలు మీరేం పోల్చుకోకుండా అంత ఏమో జరుగుతుంది అంటానికి ఒక రీజన్ లేదు. పాయింట్ నువ్వనే పాయింట్కి మేము చెప్పబోయే పాయింట్ ఏంటంటే మనం ఏదో అనుకోవాలని ధర్మం నువ్వు అనుకోవాలి. అంటే మన ఎదుగుదలకు ఏది అవసరమో నువ్వు చెయ్యి. దాన్ని జరిగేదని మాకు ఈ జీవితంలో అనుభవం అవుతాను, జరిగేది ఏం జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని మా అనుభవం ప్రకారం. ఇది కరెక్టా కాదా? 100%. మనం ఏదైతే చేస్తూ ఉంటామో మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాన్నే శ్రీకృష్ణుడు ఉద్ధరేనాత్మనాత్మానం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే మనం చేస్తూనే ఉండాలి. దానికి వచ్చిన ఫలితాలను సమంగా చూడమని చెప్తుండు. గుడ్, మంచి పాయింట్. ఇప్పుడు నువ్వు కండక్టర్ గా అన్నావు, నేను కండక్టర్ గా సీట్లు చించుతుంటాను, నేను కండక్టర్ సీటు చించుతుంటాను, టికెట్ ఇస్తుంటాను, నేను అలా చూస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పావు. అదేంటి ధ్యానం సీత అనుకుంటున్నావు నువ్వు? అంటే నేను మెడిటేషన్లో అది ఒక మనను ఇప్పుడు ధ్యాన పద్ధతులలో రకరకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ఆనాపానసతి కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేది గమనించడం అనేది ఉంటుంది. ఇక్కడ గమనించడం అంటే శ్వాస వర్తమానంలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ శ్వాసను పట్టుకున్నా ఇక్కడ కూర్చున్నప్పుడు. కానీ నేను బస్సులో డ్యూటీలు ఉన్నా కదా సార్, నేను అక్కడ వర్తమానంలో ఉండాలి. ఏం చేయాలి? నేను టికెట్ చూడాలి. నేను టికెట్ కొడుతున్నా కదా సార్, నేను టికెట్ ను గమనించాలి. నేను డబ్బులు ఎట్లా తీసుకుంటున్నా, ఎట్లా ఇస్తున్నా, నేను ఇక్కడ శ్వాసను ఎట్లా గమనిస్తున్నానో అక్కడ నా కర్మను గమనిస్తున్నా. ఇప్పుడు అదే రజనీకాంత్ టికెట్లు తీసుకున్న పొజిషన్ లోనే స్టైల్ నవ్వుతూ అలా టికెట్స్ ఎవరు వెళ్తారు అని నవ్వుతున్నాడు. అవును సార్, అట్లాంటి స్టైల్ చేస్తావా? నేను అనేది ఏంటంటే ఫ్రెండ్షిప్ మాట్లాడతావు. ఓకే సార్, ఓకే. నువ్వు ఆడ ఒక ధ్యానం టికెట్ ఇచ్చేదానికి నువ్వు ధ్యానం చేస్తూ తీసుకొని జోలు పెట్టుకొని తీసుకుంటే ఎవడే పిచ్చోడా మంచోడా అనుకుంటా. మరి అక్కడ ఎందుకు పర్ఫార్మెన్స్ ఎందుకు చేయట్లేదు నువ్వు? అంటే ఇక్కడ వచ్చేవాడు నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నారమ్మా, ఏ ఊరు దిగుతావు, ఎట్లాగా దిగేటప్పుడు బిల్ చెప్పు, అందరు నవ్వి బాడీ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే అక్కడ ధ్యానం చేయాలనుకుంటున్నావా? నేను అంటే ధ్యానం నువ్వు ధ్యానం చేస్తున్నా అందరు తెలియాలనుకుంటున్నావా? ఫ్రెండ్షిప్ అడుగుతున్నా. అవును సార్, నేను సత్యం తెలుసుకోవాలనే తపన నా లోపల ఉంది. నేనంటే అవతారంలోకి నువ్వు పర్ఫార్మెన్స్ జాబ్కి వెళ్ళావు, నువ్వు అవతల టికెట్లు ఏ ఊరు వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అని వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాల్సి పర్ఫార్మెన్స్ చేయాలి నీ డ్యూటీ. ఊళ్ళో ధ్యానం చేస్తూ లేదు సార్ అంటే కరెక్ట్ అని కూడా కాదు అంటే సార్. ఇప్పుడు మీరు ఒక సత్యం అవగానా, ఇప్పుడు నేను అడగండి వాళ్ళకి టికెట్ ఇస్తానా సార్? ఇప్పుడు మీరు ఎక్కడికి పోతారు అమ్మ తెలియందే నేను ఇస్తానా సార్? వాళ్ళకి గమ్యం తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు 100 రూపాయలు ఇచ్చారు,
రூపాయల టికెట్ అని మళ్ళీ నేను 80 రూపాయలు ఇవ్వాలి కదా సార్. మరి వీటి మీద నేను తెలుసుకోవాలి కదా. ఇది జరుగుతున్నా నేను వర్తమానంలో ఉండడం అనేది ప్రాక్టీస్ చేశాను సార్. గుడ్, నువ్వు అనేది పాయింట్ కరెక్ట్ అనేది. ఇప్పుడు మేము కూడా చేసే జాబ్ లో కూడా అది చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి నువ్వు మినీ రజనీవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఊర్లో దిగుతున్నావు, ఏం పని మీద వెళ్తున్నావు, అట్లా మాట్లాడుతున్నావు. డల్లుగా ఉన్నావు ఏంటి ప్రాబ్లం, ఆయన ఇబ్బంది, అమ్మ కొడుకు చూడలేదా, నన్ను మంచి మాటలు చెప్పి అక్కడ చెప్పాలని వదిలేసి నువ్వు ఇలా ఇలా జరుగుతున్నాయి సార్ అవి. ఇక్కడ నుంచి నువ్వు చేయాల్సి ఇక్కడ నుంచి ఇంకా మరింత సంతోషం. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ పెంచు, హెయిర్ స్టైల్ బాగా పెట్టుకో, స్టైల్ గా ఉండు, ఎంజాయ్, స్టైల్ గా నవ్వుతూ, వాడు నవ్వుతూ టికెట్ కొట్టి చింపు. ఈ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు బాధలో ఉండవు, నిన్ను చూసి ఆ క్షణం బాధ మర్చిపోవాలి తప్ప నువ్వు ధ్యానం చేస్తూ ఇట్టిస్తే అది చదువుతాను చేస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే మేము కూడా పని చేయాలి చేస్తాం, మేము కూడా అలా చేస్తాం చెప్పడం కాదు, మేము అలా చెబుతున్నా మీ ద్వారా నేర్చుకుంటాను, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆడియన్స్ అన్నయ్య వాళ్ళు అందరూ చూసి ఎప్పుడు నవ్వుతూ ఉన్నారు ఎందుకు అంటున్నాం, మేము కూడా ధ్యానం చేస్తూ ఇలా చేయి ఇలా ఏంటి అన్నారు అనుకోండి, అక్కడ నాట్ పర్ఫార్మెన్స్. అందుకేనంటే నేను అనేది ఏంటి తమ్ముడు, వెరీ గుడ్, నువ్వు ఆత్మ గత జన్మల గురించి మంచి ఫాలో అవుతున్నావు. ఇక్కడ నువ్వు జాబ్ చేసేటప్పుడు మొక్కలో చిరునవ్వు ఉండాలి, అందరినీ ప్రేమతో అమ్మ బంగారం చెల్లి అక్క అన్న అంట ప్రేమతో పలకరించాలి. నువ్వు బొస్తికెళ్ళేటప్పటికి మంచి మిత్రుడు మిస్ అయ్యానే, మంచి అన్నను మిస్ అయ్యానే, మంచి తమ్ముడు మిస్ అయ్యానే ఫీల్ రావాలి. నువ్వు బస్సు ఎక్కి దిగేటప్పటికి బస్సు ఎక్కగానే కండక్టర్ వాళ్ళు ఫ్యాషన్ డైలీ ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, అరే సంతోష్ రాలేదా అని అడగాలి. నిజమైన ధ్యానం అంటే ఇప్పుడు మీ ద్వారా అంటే సార్ ఇప్పుడు మనిషి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో లోటు ఉంటుంది సార్. సో మీ దగ్గర నేను ఈ రోజు ఏం చేసిన అంటే ఆ డ్యూటీలో కూడా మరింత సంతోషాన్ని ఎలా అంటే నువ్వు గత జన్మ కర్మలో నువ్వు ఇలా వెళ్ళి గత జన్మ కర్మలో ప్రపంచాన్ని చెబుతానంటే వీళ్ళు కూర్చొని చెబుతానంటే ఎవరు వినరు. అర్థమైందా? అది నువ్వు ప్రేమతోటి నీ నవ్వుతోటి ఈ గత జన్మ కర్మలు అమ్మా ఇప్పుడు నేను హ్యాపీగా నా సోన్స్ ఇట్లా సోన్ నా 10 లక్షలు పోయినాయి, ఆ కొడుకు చనిపోయాడు, వెరీ హ్యాపీగా ఉన్నాను లేదా బాధకుంటావు అంటే నిన్ను చూసి 10 మంది ఆదర్శం. అందుకని చెప్పి గత జన్మ కర్మలు అనేవి ఉంటాయి, తప్పు లేదు. కానీ ఏంటంటే జరుగుతున్న సిచ్యువేషన్లో ప్రపంచం ఏంటంటే అన్ని కర్మలను అనుభవించడానికి వచ్చాం కాబట్టి అందరూ ఈ ప్రపంచం మొత్తం నీకు అందిన అనుభవం అందరికి రాదు కాబట్టి. ఎందుకంటే మేము చెప్పేది అంటే వెరీ గుడ్, మంచి పాయింట్ వెళ్తున్నావు. ఇంకా